పెళ్లికి ఒప్పుకున్న చంద్ర. మరి విరాట్ పరిస్థితి ఏంటి? మనీ మదన్ పెళ్లి చూపుల్లో చంద్ర తన అభిప్రాయాన్ని చెప్పేసింది. నాకు పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేదని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చంద్ర చెప్పేసింది. మరి విరాట్ పరిస్థితి ఏంటి? విరాట్ ఏం చేస్తాడు? విరాట్ నిజాన్ని బయట పెడతాడా లేదా? ఇదంతా కూడా ఇప్పుడే తెలుసుకుందాము. మరి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనం వీడియోస్ పెట్టగానే మీ అందరికీ కూడా రీచ్ అవుతాయి. అయితే ఎపిసోడ్ లోకి వచ్చేస్తే, జగదీశ్వరి అయితే పెళ్లి చూపులకి అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక పెళ్లి కొడుకు రానే వస్తాడు. ఆ మనీ మదన్ పెద్ద దొంగ అయినప్పటికీ కూడా సూటు బూటు వేసుకుని కారులో పెద్ద బిజినెస్ లాగా బిల్డప్ ఇస్తూ వస్తాడు. అదంతా చూసినటువంటి కామాక్షి, అమ్మో నిజంగానే చంద్రకి మంచి గొప్పింటి సంబంధం దొరికేసిందా, అది బాగా రిచ్ అయిపోతుందా అని భయపడుతూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్నటువంటి శృతి, ఏం కదమ్మా, వాడు నిజంగా అంత గొప్ప కోటీశ్వరులా నాకు అనిపించడం లేదు అని చెప్పి అంటూనే ఉంటుంది. ఇక మదన్ అయితే ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరినీ కూడా పరిచయం చేస్తుంది జగదీశ్వరి. కానీ జగదీశ్వరి భర్తకైతే ఈ మదన్ గురించి పూర్తిగా తెలుసు. అతను కావాలనే కొన్ని సెటర్లు వేస్తూ ఉంటాడు. నేను చాలా బిజీ అని చెప్తూ ఉంటే, అవునవును నువ్వు చాలా బిజీ నాకు తెలుసు అని చెప్పి, పెద్ద పెద్ద కోటీశ్వరులంతా కూడా చాలా బిజీగా ఉంటారు అని చెప్పి సెటరికల్ గా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఈ విషయం మాత్రం ఈ మనీ మదన్కి అస్సలు తెలియదు. తను నిజంగానే ఒక కోటీశ్వరుడు అని అందరూ నమ్ముతున్నారు అనుకుంటాడు. ఇతనికి తెలిసిన విషయం అతనికైతే తెలియదు. ఇక అతని పక్కనున్న వ్యక్తి అయితే ఫుల్గా బిల్డప్ ఇస్తూ బాగా ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. మదన్ అయితే ఇలా అంటాడు, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి, అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మంచి ఫ్యామిలీలో నేను ఒకడిని అవ్వాలి అనుకుంటున్నాను ఆంటీ అని చెబుతాడు. అవునా బాబు, నువ్వు ఈ మాట అన్నావు చూడు, నాకు ఇక్కడే నచ్చావు. ఎందుకంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్లే నాకు నచ్చుతారు అని చెప్పి జగదీశ్వరి అంటూ ఉంటుంది. ఇక క్రాంతికైతే అస్సలు నచ్చదు ఈ పెళ్లి చూపులు, ఈ తతంగం అంతా కూడా ఏంటిది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెళ్లిపోయి చంద్ర దగ్గరికి వెళతాడు. ఇక చంద్ర అయితే, ఏంటి క్రాంతి ఇక్కడికి వచ్చావు, నేను త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ పోదిన, నువ్వు చేసేదేది నాకు నచ్చడం లేదు, నువ్వు ముందు ఈ పెళ్లి చూపులు మానేస్తాయి, ఇప్పుడే అమ్మని పిలిచి చెప్పేద్దాం ఈ పెళ్లి చూపులు వద్దు అని, వాళ్ళని పంపించేస్తుంది అని చెప్పి క్రాంతి అంటాడు. నేనెందుకు పెళ్లి చూపులు మానేయాలి, నేనెందుకు పెళ్లి చేసుకోవడం మానేయాలి అని చంద్ర అయితే ఒక క్వశ్చన్ వేస్తుంది. దాంతో క్రాంతి అయితే ఫుల్ షాక్ లో ఉంటాడు. వదిన ఏంటిది, నీ ప్రాబ్లం, నీ ఇబ్బంది మాయే కదా, నాకు అర్థమవుతుంది, అన్నయ్య చేసింది తప్పే, కానీ దానికోసం నువ్వు ఇలా చేయడం అంతకన్నా పెద్ద తప్పు. సమస్య మాయ కాబట్టి ఆ మాయని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నువ్వు ఇంట్లో ఎలా ఉండాలి అనేది చూడాలి, కానీ దీనికోసం నువ్వు ఎదురు తిరగాలి. కానీ నువ్వు ఇలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఈ కుటుంబంతోనే సంబంధం లేదు అని బయటికి వెళ్ళిపోతాను అంటే ఎలా చెప్పు? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఈ పెళ్లి మానే వదినా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో చంద్ర, అవునా క్రాంతి, సరే నేను వెంటనే అత్తయ్యకి పిలిచి నాకు ఈ పెళ్లి చూపులు వద్దు అని చెప్పేస్తాను. అయితే నువ్వు ఈ మాట వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు, నువ్వు నీ మాట వింటే నేను ఖచ్చితంగానే పెళ్లి చూపులు మానేస్తాను అంటాడు అని అంటుంది. ఇక క్రాంతి అయితే, అన్నయ్య నా మాట వినడు, నువ్వు ముందు అమ్మకి చెప్పి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయని చెప్పి క్రాంతి అంటాడు. అయితే సరే నువ్వే వెళ్ళి మీ అమ్మకి చెప్పేసేయి అంటే క్రాంతి ఇలా అంటాడు. అమ్మ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట కూడా వినదు, ఒకవేళ వింది అంటే అది కేవలం నీ మాట మాత్రమే వదిన అని అంటాడు. ఇక చంద్ర అయితే, సరే క్రాంతి, నేను ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి అంటే ముందు మీ అన్నయ్య మనసు మార్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో క్రాంతి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. వెళ్లిపోతూ ఉండగా కరెక్ట్ గా విరాట్ అయితే గుమ్మం దగ్గరే నుంచుని బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక క్రాంతి అయితే ఇలా అంటాడు, ఇంకెందుకు చూస్తూ ఉన్నావు, వెళ్ళి వదిని దగ్గరుండి రెడీ చేసి నువ్వే పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టు అని చెప్పి అంటాడు. ఇక విరాట్ అయితే ఏమీ కూడా మాట్లాడకుండా అలానే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు విరాట్. ఇక శాలిని కూడా, నా ఫుల్ సపోర్ట్ నీకే, ఎందుకంటే చంద్ర ఈ రోజుల్లో మగాళ్ళు ఆడదాన్ని కాలి కింద చొప్పులా అణచాలని చూస్తున్నారు, అటువంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు కరెక్ట్ అయిన సమాధానం చెబుతున్నారు అని చెప్పి శాలిని అయితే ఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ నీకు తెలియదు శాలిని, నేను ఇలా ఒప్పుకుని నేను ఎంత నేను దిగజార్చుకుంటున్నాను అనేది నీకు తెలియదు అని మనసులో అనుకుంటుంది. ఇక చంద్రన్ అయితే పెళ్లి చూపులోకి తీసుకెళ్తుంది శాలిని. ఇక మనీ మదన్ అయితే చూస్తాడు చంద్రని. అమ్మాయిని చూడగానే ఫుల్గా షాక్ అయిపోతాడు. అమ్మాయి ఎంత అందంగా ఉంది అని చెప్పి, ఈ సంబంధం నాకు ఇష్టమే ఆంటీ అని చెప్పి ఒప్పేసుకుంటాడు. మీలాంటి పెద్ద కుటుంబం, ఇంత అందమైన అమ్మాయి దొరకడం నా అదృష్టం, నాకు ఈ సంబంధం ఓకే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడు. ఇక చంద్ర దగ్గరికి వెళ్ళి,
మీకు నేను నచ్చానా, నిజంగానే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా, లేదా ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా అని చెప్పి అడుగుతాడు. చంద్ర అయితే నన్ను ఎవ్వరు బలవంతం చేయడం లేదు, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు, నాకు మీరు నచ్చారు, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పేస్తుంది. ఆ మాటలకి విరాట్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అందరూ కూడా షాక్ లో ఉంటారు. ఏంటి చంద్ర ఇంత ఓపెన్ గా ఒపీనియన్ చెప్పేస్తుంది అని చెప్పి కామాక్షి కానీ శృతి కానీ అందరూ కూడా షాక్ లో ఉంటారు. ఇక మదన్ అయితే విరాట్ ని అడుగుతాడు, నీ భార్యకి పెళ్లి చూపులైతే నువ్వు పక్కనే ఉండి ఎలా కోఆపరేట్ చేస్తున్నావో, ఎంత బాగా చూసుకుంటున్నావో, నాకు ఈ సంబంధం అయితే నీ వల్ల ఇంకా ఎక్కువ నచ్చుతుంది. నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎంత గొడవ అల్లరి చేస్తారు, నువ్వు ఇంత కామ్ గా పక్కనే ఉండి మరి పెళ్లి చూపులు అరేంజ్ చేసావు, నిజంగా శభాష్ బ్రదర్ నువ్వు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇక ఈ సంబంధం అయితే నాకు ఓకే అత్త అని చెప్పేసి అంటాడు కామాక్షినైతే. ఇక కామాక్షి అయితే ఫుల్ షాక్ లో ఉంటుంది. కామాక్షి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది. చంద్రకి మంచి సంబంధం, అది కూడా అమెరికా సంబంధం, ఇంత గొప్పింటి సంబంధం రావడం ఏంటి, చంద్ర మంచి ఇంటికి వెళ్ళిపోతుందా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శృతి, వాడి కోట్ చూసావా, వీడు నా మొగుళ్లాగే మోసం చేయడానికే వచ్చాడమ్మా, నీకు తెలీదు, నువ్వు ఊరినే ఉండు అంటుంది. అంతే అంటావా అని కామాక్షి అంటుంది. ఇక జగదీశ్వరి అయితే, సరే మీ సంబంధం మాకు ఇష్టమే, మా సంబంధం మీకు ఇష్టమే, కాబట్టి మీరు ఒక నెల రోజులు మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండే పద్ధతులు ఆచారాలు, మా ఇంట్లో ఉండే వ్యక్తుల గురించి మీకు కూడా బాగా అర్థమవుతుంది, అప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వచ్చు అని చెప్పి జగదీశ్వరి అంటుంది. దీనికి మనీ మదన్ ఒప్పుకుంటాడు. సరే నేను రేపటి నుంచే మీ ఇంటికి వస్తాను, నెల రోజుల పాటు ఉంటాను, నాకు ఎటువంటి ఇబ్బంది కలగకపోతే మనం పెళ్లి చేసుకుందాము, సరేనా చంద్ర అని చెప్పి అంటాడు. చంద్ర కూడా సరే అండి అని చెప్పి నవ్వుతూ పంపిస్తుంది. మరి విరాట్ పరిస్థితి ఏంటి, విరాట్ ఈ పెళ్లిని ఆపగలుగుతాడా లేదా, లేదంటే మాయ గురించి నిజం చెప్పేసి మాయని బయటికి తరిమేస్తాడా, ఏం జరగబోతుంది మనం తెలుసుకోవాలి అంటే మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాము. మరి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి టీవీ కంటే ముందుగానే అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు.